అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడు నిన్ను క్షమించాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం అండి. చదువుకుందామండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము అని తండ్రి ఇక్కడ దాసుడిని చూసి చెప్పుచున్నాడు. ఇక్కడ ఎందుకు ఇలా చెప్పుచున్నాడు ఈ తండ్రి అంటే, ఈ తండ్రికి 2 కొడుకులు ఉంటారు. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని దేశాంతరం వెళ్ళిపోయి, దూరదేశం వెళ్ళిపోయి అక్కడ ఆస్తి అంతా ఖర్చు పెట్టేసుకుని, ఫ్రెండ్స్కి తాగులకి అన్నిటికీ ఖర్చు పెట్టేసుకుని అయిపోయిన తర్వాత పని చేసుకోవడానికి ఏ పని దొరకకపోతే పందులు మేపడానికి ఏర్పాటు చేసుకుంటాడు. అది కూడా పందులు మేసే పొట్టు తిందామన్నా కానీ తినడానికి దొరకదు. అప్పుడు ఆ చిన్న కుమారుడికి జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి నా తండ్రి దగ్గర అనేక మంది దాసులు ఆహారం తిని హాయిగా ఉన్నారు, నేను ఇక్కడ అన్నం లేకుండా బాధపడుతున్నాను, మరలా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు చిన్న ఉద్యోగం ఏదో ఒకటి ఇస్తాడు, తిని ఆహారం తిని బతకొచ్చు అని తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు? మురికిగా, బట్టలు చినిగిపోయి, తలంతా చెరిగిపోయి, తలంతా జిడ్డేసి ఎంతో మురికిగా ఉన్నాడు. ఆ కుమారుడు తిరిగి వస్తుంటే తండ్రి చూసి ఎంతో సంతోషంగా ఎదురెళ్ళి ముద్దు పెట్టుకుని ఆ కుమారుడికి దాసులతో చెప్తాడు, ఇతనికి ప్రశస్త వస్త్రము ధరింపచేయుడి అంటాడు. ప్రశస్త వస్త్రము అనగా ఈ వాక్యము మారు మనసు పొందిన వారికి సాదృశ్యంగా ఉందండి. మారు మనసు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి, దేవునికి తిరిగి వచ్చిన వారికి సాదృశ్యంగా ఉందండి. దేవుని యొక్క రక్షణ పొందిన వారికి ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడండి. ఇక్కడ ఈ బిడ్డని తండ్రి క్షమించాడండి. రెండవ కుమారుని, చిన్న కుమారుని క్షమించి తండ్రి ముద్దు పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రం ధరింపచేయమని దాసులకు చెప్పాడు. ప్రశస్త వస్త్రము అంటే మనం పాపం చేసి పాపం ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చే వస్త్రం రక్షణ వస్త్రం అండి. అదే ప్రశస్త వస్త్రము. రక్షణ వస్త్రాన్ని అతనికి ధరింపజేశారండి. తర్వాత రక్షణ వస్త్రం ఎప్పుడైతే మనకు వస్తుందో మనకి డిగ్నిటీ అనేది సూచన అండి. ఈ యొక్క రక్షణ వస్త్రము, ఈ ప్రశస్తమైన వస్త్రం దేనికి సూచిస్తుందంటే డిగ్నిటీని సూచిస్తుందండి. మనకి హోదాతనం అనేది వస్తుందండి. దేవుని బిడ్డగా మన తండ్రి గొప్పవాడు, రాజాతి రాజు కుమారులమైన మనం కూడా రాజు బిడ్డలమే కాబట్టి మనకి డిగ్నిటీకి సూచనగా ఉందండి ప్రశస్త వస్త్రము. తర్వాత ఉంగరము దాన్ని పెట్టుకొని ఉంగరము పెట్టుడి అన్నాడండి. ఉంగరము అనేది నిబంధనకు సూచనగా కనిపిస్తుందండి. ఉంగరం అనేది నిబంధనకు సూచనగా కనిపిస్తుంది. ఇక్కడ తండ్రికి కుమారునికి నిబంధన చేయబడుతుంది. ఇక ఎన్నటికీ నేను పాపం చేయనని కుమారుడు తండ్రితో నిబంధన చేసుకుంటున్నాడు. తండ్రి కూడా నేను బిడ్డగా నేను నిన్ను తీసుకుంటున్నానని నిబంధన చేసుకుంటున్నానండి. తర్వాత పాదములకు చెప్పులు ధరింపజేశారు. ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో దాసులు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదండి, యజమానులు మాత్రమే చెప్పులు వేసుకునేవాడు. ఈ బిడ్డ యజమానుడు కొడుకు కాబట్టి ఇతనికి దాసునికి చెప్పాడు చెప్పులు వేసుకోమని, చెప్పులు కూడా ధరింపచేయమని చెప్పాడు. చెప్పులు అనేది దేనికి అంటే సిద్ధ మనసుకి సూచన అండి. ఇది సిద్ధ మనసు. మరి రక్షణ పొందిన తర్వాత సిద్ధ మనసు కలిగి జీవించడం అనేది మన యొక్క బాధ్యత. సో ఇక్కడ సిద్ధ మనసు అనే చెప్పులు జోడును కూడా ధరింపజేశారండి. తర్వాత ఈ కుమారుడు వచ్చినందుకు చెప్పులు ధరింపజేసి క్రొవ్విన దూడను వధించాడు. ఆ కుమారుడు వచ్చాడని ఆనందంలో క్రొవ్విన దూడను వధింపచేసి అందరూ సంతోషంగా విందుని ఆరగించారండి. ఇక్కడ విందు అనేది పరలోకంలో జరుగుతుందండి. భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో విందు జరగబడుతుందండి. ఇక్కడ మనకి స్వరలోకంలో సాదృశ్యంగా ఈ విధంగా మనకి చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ విందు పరలోకంలో జరుగుతుంది. సంతోషంగా వాళ్ళు సంతోషపడదాము, మనము తిని సంతోషపడదాము, పశువుని తెచ్చి వధించి తిని సంతోషపడదాము. సో అలాగే భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుందండి. ఈ విందుకి మనము చేర్చబడతాము.
సో ఇక్కడ మనము పాప కోపంలో ఉండి, పాపాల్లో ఉండి, ఎంతో మురికి గుడ్డలతో ఎంత మురికి జీవితంతో, రోత జీవితంతో ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి, మనల్ని క్షమిస్తున్నాడండి. మన పాపాలను క్షమించి మనల్ని రక్షిస్తున్నాడు. మనకి రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. ఈ రక్షణ వస్త్రం ధరింపజేసుకున్న వారికి డిగ్నిటీ అనేది వస్తుందండి. డిగ్నిటీ అనేది రావడం జరుగుతుంది. పాదములకు చెప్పులు అనేవి సిద్ధ మనసు అనే జోడుని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ సిద్ధ మనసు అనేది దేవుని యొక్క రాకడికి మనము ఆయత్తపరచడం అండి. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము రక్షణ వస్త్రాన్ని ధరించుకొని మన ఉంగరము అనేది నిబంధనని తెలియజేస్తుందండి. ఈ రీతిగా మనము ఒక పాపి రక్షించబడినట్లయితే పరలోకములో ఎంతో ఆనందము, సంతోషము, పండుగ, విందు చేస్తారండి. అలాంటి విందులో మనం పాల్గొనే భాగ్యం మనకు కలగాలని ఈ రోజులో ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా సరే ఈ తప్పిపోయిన కుమారుడు లాంటి వారు ఉన్నట్లయితే ఈ రాత్రి రక్షణ పొందాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే తండ్రి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దొంగ వలె వస్తుంది. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం ముందుగానే మేల్కొని దొంగ రాకుండా ఇంటికి తలుపులు తాళాలు వేసుకోవాలి. అలాగే మనం కూడా రక్షణ పొంది తర్వాత ఉంగరం ధరించుకొని పాదములకు సిద్ధ మనసు అనే పాదములకు జోడు తగిలించుకొని ఈ విందులో 1000 ఏండ్ల ఇందులో పరిపాలన కాలంలో మనం విందులో పాల్గొనడానికి ఆయత్తపరచబడాలండి. మనం అందరం ఈ నూతన సంవత్సరంలో ప్రభు అయిన యేసు రాకడికి ఆయత్తపడాలని, ప్రభు అయిన యేసు మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసి తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకునేలాగా మనందరినీ మార్చాలని నా ప్రభు ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతే కదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ పేరులోనే ఉంది ప్రభు, ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని ప్రభు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా నువ్వు. ఈ తల్లించిన బిడ్డలు ఎవరైనా తప్పిపోయిన కుమారుడు లాంటి వారు ఉంటే నాయన రక్షించండి ప్రభు, మీకు వందనాలు. క్షమించండి ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి కాలంలో ఎవరైతే నిన్ను ప్రభు నేను తప్పు చేశానో క్షమించమని కోరుతారో వారిని క్షమించి వారిని రాజ్య వారసులుగా చేసుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.